don't want to make a big speech. It will be small because this is not time for speech. యోగా అంటే ఏమిటి? యోగా వలన నాకేమొస్తుంది సార్ అని అడిగాడు ఒక అతను నాతో. యోగా వలన నువ్వు యోగ్యుడు అవుతావయ్యా అని చెప్పాను నేను. मुझे क्या मिलेगा योगा करने से, ऐसा उन्होंने सवाल पूछा मेरे से. मैंने उन्हें कहा योगा करने से आप योग्य बनाओगी. और उससे क्या है, योग्य बनाने माने कोई मामूली विषय नहीं है. दैट मीन्स यू विल बी फिट फॉर एनीथिंग, फॉर एवरीथिंग. ऑल mentally, physically, you will be fit. If you are physically fit, then mentally you will be all right. That is the saying. ఈరోజు పని ఒత్తిడితో అందరూ సతమవుతూ అవుతున్నారు. ద మోడర్న్ డే లైఫ్, దెర్ ఇస్ టెన్షన్ వితౌట్ రీజన్. పీపుల్ సఫర్ విత్ టెన్షన్, నో అటెన్షన్, నో రిటెన్షన్. దే విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్, యాజ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అండ్ ఆల్. And in this particular juncture of the public life of not only India and also even Western countries more for that matter, yoga is the therapy, yoga is the medicine, yoga is the remedy for all the problems, and yoga will really help you, teach you how to be normal, how to be all right. Keeping that in mind, I would call upon the people to join this program in large number. And then this is not a one-day program. It's not a one-day event for a camera or for general public and all. Yoga should be part of your life. మన జీవితంలో యోగా ఒక భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్కరు యోగా తయారు చేయాలి. యోగా చేసినందువల్ల అందరూ యోగ్యులుగా తయారై భారతదేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్, నో రెమిషన్, నో ఒమిషన్, ప్యాషన్ ఫర్ ద నేషన్. దెన్ హ్యావ్ దిస్ మిషన్ ఆఫ్ యోగా. దట్ ఈస్ మై అడ్వైస్ టు ఆల్ ద యంగ్స్టర్స్. ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా అనే పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుకి ఇవాళ దేశవ్యాప్తంగా కనీ విని ఎరుగని రీతిగా అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు సన్నాహాలు మొదలైనవి. మన పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో మాన్యులు ప్రధానమంత్రి గారు రేపు వచ్చి ఆ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మనం ఒకరోజు ముందుగానే భాగ్యనగరంలో ఇక్కడ యోగా కార్యక్రమాన్ని వాళ్ళ ఒక రకమైన ఆ ఇంగ్లీషులు చెప్తుంటారు కదా, కట్ అండ్ రైజర్ అని, ముందుగా మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టుకున్నాం. సంతోషం. ఈరోజు ప్రజలందరూ శాంతితో ఆరోగ్యంతో ఉండాలనేదే మన యొక్క లక్ష్యం. ప్రపంచ ప్రజలందరూ, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది మన లక్ష్యం. అందుకని ఈ సంకల్పాన్ని తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. యోగా అనే పదానికి మన పెద్దలు విస్తృత అర్థాన్ని చెప్పారు. యోగా అంటే ఇంద్రియాలను వశం చేసుకోవడం, యోగా అంటే మానసిక శక్తులను ఏకం చేయడం, యోగం అంటే ఏకాగ్రతను సాధించడం, యోగం అంటే ఆత్మశక్తిని మెరుగుకల్పడం, యోగం అంటే సాధన చేయడం, అంతిమంగా యోగం అంటే మానవత్వాన్ని సాధించడము. అది అంతిమ లక్ష్యం. తత్వశాస్త్రంలోని 6 దర్శనాల్లో యోగ దర్శనం కూడా ఒకటి. భగవద్గీతలోని ప్రతి అధ్యాయాన్ని కూడా మనం కానీ గమనిస్తే దాన్ని యోగమనే అంటారు. ఈ సందర్భంగా ఆది యోగి పతంజలి మహర్షిని స్మరించుకోవడం మనందరి యొక్క ధర్మం. వారు అక్షరబద్ధం చేసిన పతంజలి యోగ సూత్రాలు సర్వకాలాలకు ఆచరణీయమైనవి. యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి ఆ రోజుల్లో తెలియజేశారు. యోగ అంటే చిత్త వృత్తులను, ప్రవృత్తులను నిగ్రహించడమే అని దాని యొక్క భావం. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే పనిచేసి ఆ మనస్తత్వం, ప్రవృత్తి అంటే. అందువల్ల వీటిని నిగ్రహించడం అవుతుందో అది చాలా ముఖ్యం. అభ్యాసం, వైరాగ్యం ద్వారానే చిత్తవృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. అభ్యాసం అంటే అవసరమైంది నేర్చుకోవడం, వైరాగ్యం అంటే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం, అవసరమైన దాన్ని నేర్చుకోవడం,
అలాగే అనవసరమైన దాన్ని విడిచిపెట్టడం, ఈ రెండు కూడా చాలా ముఖ్యమని చెప్పని, అది శారీరకంగానే కావచ్చు, మానసికంగా కావచ్చు, దాన్ని పాటించడం చాలా అవసరం. ఇప్పుడు ఎందరో మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు, పతంజలి మహర్షి చెప్పడమే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ ఎవరినైనా సైకాలజిస్ట్కి వెళ్తే, మీరు ఎవరిదైనా ఫిలాసఫర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ ఈ విషయాలు చెప్తున్నారు. ఈ భారతదేశం మీద జరిగిన విదేశ దాడులు మన సంపదలను హరించడమే కాకుండా మన కళలను, శాస్త్రాలను మన నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారు. ఆ నలంద విశ్వవిద్యాలయం పైన వాడు బక్తియార్ ఖిల్జీ దాడి చేసి వేలాది పుస్తకాలు అక్కడ ధ్వంసం చేశాడు. దేశంలో అనేక దేవాలయాలు, మందిరాలు కూడా కూల్చివేశారు. దేశంలో మన యొక్క ప్రార్థనా స్థలాలను కూల్చివేశారు. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి తేరుకొని మనం ముందుకు వెళుతున్నాం. మళ్ళా శక్తివంతమైన దేశంగా తయారవుతున్నాం. మన దేశంలో ఉన్న శాస్త్రజ్ఞులు, నిజంగా మనం శాస్త్రజ్ఞులకు జేజేలు పలకవలసి ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇవాళ ప్రపంచం అంతా అక్కడ విస్తుపోతుంది. ఆపరేషన్ సింధూర్ అని అంటే ఎంత ప్రిసిషన్తో, ఎంత నేర్పుతో, ఎంత ఓర్పుతో, ఎంత కూర్పుతో చక్కగా వెళ్ళి స్థావరాన్ని గురిపట్టి సరిగ్గా వాళ్ళకి తగినట్టుగా చూసి పక్క వాళ్ళకి కూడా తగలకుండా మళ్ళా 22 నిమిషాలు రావడం ప్రపంచ చరిత్రలోనే ఇది అద్భుతమైన ధైర్య సాహసోపేతాలతో కూడిన కార్యక్రమం అని చెప్పి నేను మనం చేస్తాను. ఆర్మీ దానికి ఎంత ముఖ్యమో సైంటిస్టు, శాస్త్రజ్ఞులు కూడా ఎవరైతే మనకి ఇలాంటి ఈ శస్త్రాలను, అస్త్రాలను, బ్రహ్మోస్ లాంటి వాటిని మనకు అందించారో వాళ్ళందరూ కూడా మనం ఈ సందర్భంగా గుర్తుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అభినందించడం పాటు మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏదో ఒక విషయంలో కాస్త ప్రావీణ్యత సాధించే ప్రయత్నం చేయాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఈ యోగా మార్గం ద్వారా ప్రపంచాన్ని అంతా ఏకం చేయడం, యోగ మార్గం ద్వారా ప్రపంచ శాంతికి దారి చూడడం. ఎందుకంటే ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్ యూ కెనాట్ పే అటెన్షన్. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, ఇట్ విల్ బి ఓన్లీ ప్రిటెన్షన్ అండ్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిటెన్షన్ ఆఫ్ ద ఐడియాస్. That's why peace is the prerequisite for progress. Peace is the prerequisite for progress. For peace, mental peace, yoga is the best remedy, cheapest remedy. యోగాకు ఛార్జ్ లేదు, యోగాకు మతము లేదు. కొంతమంది దాన్ని మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని నేను ఏమంటానంటే మతము కాదు, అలా ఆలోచించడం యతిమతం అవుతుంది చెప్పని మనం చేస్తున్నాను నేను. యతిమతము అనే పదము తెలుగులో, మతము కాదు, ఇది మన యొక్క జీవన విధానం. ఇది ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించినట్టు యొక్క ఆ శాస్త్రం అవుతుందో అది యోగా శాస్త్రాన్ని మనందరికి కూడా, మన పిల్లలకు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా, స్త్రీ పురుషులతో సహా అందరికీ యోగాభ్యాసం చేయడం ద్వారా మంచి జీవితాన్ని పొందేందుకు ప్రయత్నం చేయాలని చెప్పి మనం చేస్తూ, యోగా అనేది సర్వధర్మాలకు సంబంధించిన ఒక ఆరోగ్య శాస్త్రం అనే విషయాన్ని మనం గమనించాలి. యోగా విషయంలో అనవసరమైన వివాదాలు పనికిరావు, రాజకీయాలు అస్సలే పనికిరావు. దీంట్లో రాజకీయానికి అవకాశమే లేదు యోగాలో. నువ్వు యోగా చేస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుంది, దాంట్లో రాజకీయం ఉందే చెప్పండి. అందుకని ఈ యోగా కార్యక్రమాన్ని మనందరికి కూడా మన జీవితంలో ఒక భాగం చేయవలసిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినట్టు భాగ్యనగర ప్రజాధికారికి మరొకసారి అభినందన తెలుపుతూ, ఈ కార్యక్రమ నిర్వాహకుడైన కిషన్ రెడ్డి గారిని ఇంకోసారి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కమ్ ఆన్ హైదరాబాద్, షో సమ్ ఎనర్జీ. అలాగే ఇప్పుడే విచ్చేసినటువంటి మనందరి ఫేవరెట్ యాక్టర్ తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంతమంది పెద్దల ముందు, వెంకయ్యనాయుడు గారి ముందు, కిషన్ రెడ్డి గారి ముందు వాళ్ళందరూ మాట్లాడేసిన తర్వాత నేను మాట్లాడడానికి ఏమీ ఉండదు యోగా గురించి. బట్ నా వంతు ప్రయత్నంగా ఏదో ఒక 2 చిన్న ముక్కలు. మన భారతదేశంలో ఎన్నో గొప్ప కళలు ఉన్నాయి, ఎన్నో గొప్ప విద్యలు ఉన్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అది ఇలాంటి యోగా పుట్టిన భూమిలో పుట్టడం మనందరి అదృష్టం. ఇది మన గొప్ప కళ, మనందరం దీన్ని ఎంబ్రేస్ చేసుకోవాలి. ఇవాళ బిజీ స్కెడ్యూల్స్లో, ఈ మెంటల్ స్ట్రెస్లో, ఇంత నెగిటివిటీలో మనకున్న ఒక మంచి విషయం మెడిటేషన్, యోగా. సో దీన్ని మనందరం ఎంబ్రేస్ చేసుకుందాం, దీన్ని మనందరం పాటిద్దాం. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించే కిషన్ రెడ్డి గారికి సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్.
మనందరి ఎంకరేజ్మెంట్తో ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. అందరం కలిసి యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. జై హింద్. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనందరి ఫేవరెట్ యాక్టర్ సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరికీ? మనం చిన్న ఇదండి, అందరూ దయచేసి బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. దానివల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ హెల్మెట్లు వేసుకొని బైక్ నడిపితే. అండ్ ప్రపంచానికి మనం భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా. ఎందుకంటే ఇప్పుడున్న స్ట్రెస్ లెవెల్స్ కానీ ఇప్పుడున్న వాళ్ళ మెంటల్ ఆగనీ కానీ అవన్నీ తగ్గించడానికి హెల్ప్ చేసేది యోగా. సో మీరందరూ మీకున్న టైం ప్రకారం మీరు కొద్ది టైం కేటాయించి యోగా చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. అండ్ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన కిషన్ రెడ్డి గారికి అండ్ అలాగే వెంకయ్యనాయుడు గారి ముందు మాట్లాడడానికి నాకు అర్హత లేదు, కానీ మాట్లాడుతున్న స్టేజ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. అండ్ మీరందరూ యోగా చేయాలి. చేస్తారు కదా? చేయరా? బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంట్మెన్, యోగా చేయాలి. మనం ప్రపంచానికి మనం గిఫ్ట్ ఇచ్చాం, మన గిఫ్ట్ వాడుకోవాలి కదా. సో దయచేసి మీరందరూ యోగా చేయండి. మీరందరూ హెల్త్ గురించి మీరు ఆలోచించుకోండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. డూ వెల్. థ్యాంక్ యూ. వేదిక మీద వెనకేస్తున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మీరు ప్లాన్ చేసుకొని వేదిక యోగా చేయాలి. ఎవరు కూడా నిలబడద్దు. ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నిలబడకూడదు. అందరూ కూడా యోగా చేయాలి. వేదిక రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వెనక సైడు మీరు అడ్జస్ట్ చేసుకొని అందరు కూడా, శిల్ప గారు ఎవరెవరు అందరు కూడా మీరు కూర్చోండి. ఎక్కడైతే గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి కూర్చొని కూడా యోగా చేయొచ్చు. యోగాలో ఒక భాగము మనం బాగా మన గొంతు కూడా మరి ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి అందరూ కూడా నాతో పాటు చెప్పాలి, భారత్ మాతాకి. రెండు చేతులు ఎత్తాలి. రెండు చేతులు ఎత్తడం కూడా యోగానే. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. దయచేసి పోలీసు వాళ్ళు, దయచేసి అధికారులు, ఇది గ్రౌండ్ నిండిపోయింది కాబట్టి ఆపేశారు. నేను బయట ఉన్నటువంటి వాళ్ళని కూడా కోరుతా ఉన్నాను, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని ఇక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా యోగా చేయాల్సిందిగా. స్టేడియం బయట ఉన్నటువంటి వాళ్ళు నిజాం కాలేజ్ గ్రౌండ్లో కూడా ఉన్నారు. అందరు కూడా ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, ఇది 11వ సంవత్సరము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశము ప్రపంచానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి ఈ యోగా. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, ఇది ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు కలిసి ఈ యొక్క యోగాను ప్రపంచవ్యాప్తంగా గుర్తించారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో మన భారతదేశంలో పుట్టినటువంటి యోగాను ప్రపంచమంతా ఈరోజు ఆచరిస్తున్నారంటే, గుర్తించారంటే, ఇది ప్రతి భారతీయుడు 140 కోట్ల మంది ప్రజలు గర్వించాల్సినటువంటి అంశమని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ సందర్భంగా మన ప్రియతమ ప్రధానమంత్రి యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, ఈ 21వ తేదీ అంటే రేపు ప్రపంచ యోగా దినోత్సవం మన ప్రాంతాలలో మనం జరుపుకోవాలి. ఈరోజు 24 అవర్స్ కౌంట్ డౌన్ ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. రేపు మన ప్రధానమంత్రి గారు
మన తెలుగు నేలైనటువంటి విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడము నిజంగా సంతోషకరమైనటువంటి విషయము. తెలుగు ప్రజలందరూ కూడా గర్వించాల్సినటువంటి విషయము. అందుకే ఈ యోగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో భాగం కావాలి. యోగా ద్వారా మానసికంగా, శారీరకంగా మనమందరం బాగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుంది, మనం చేసే పనులలో బాగా ఉంటుంది, మన కుటుంబం అంతా బాగా ఉంటుంది, మన సమాజం బాగా ఉంటుంది, యావత్తు సమాజం అంతా కూడా ప్రపంచమంతా బాగుంటుంది. అందుకే ఈరోజు ఎవరికి వారే డాక్టరు. ఏ రకంగా డాక్టర్ అంటే యోగానే మనకు ప్రథమ డాక్టరు. ఏ సర్వరోగ నివారిణి యోగా. కాబట్టి అందరూ కూడా నేను విద్యార్థులను కోరుతా ఉన్నాను, యువకులను కోరుతా ఉన్నాను, ప్రొఫెషనల్స్ కోరుతా ఉన్నాను, ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, సామాజిక కార్యకర్తలను కోరుతా ఉన్నాను. మీరు యోగా పాటించినట్టయితే మీ జీవితంలో మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. దాన్ని ఆచరించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ, ఇప్పుడు మన రాష్ట్ర గవర్నర్ గారు మనల్ని మార్గదర్శనం చేసిన తర్వాత అందరము వారి సందేశం అయిన తర్వాత ఎక్కడికక్కడ మనమందరం కూడా అతిథులతో సహా మనమందరం యోగా చేద్దాము. వారు మాట్లాడిన తర్వాత యోగా కార్యక్రమం కొనసాగుతుంది. ఆ తర్వాత జాతీయ గీతంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ దిశలో సహకరించాల్సిందిగా కోరుకుంటూ, వాలంటీర్స్ అందరూ కూడా యోగా చేయించాల్సిందిగా ఈ యొక్క డెమోన్స్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత ఎక్కడికక్కడ యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా యోగా సంఘాలకు, విద్యా సంస్థలకు, వివిధ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ వివిధ డిపార్ట్మెంట్స్కు, అధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి వందే వందే. జై హింద్. దయచేసి చాలామంది బయట ఇంతకంటే రెండింతలు ఉన్నారు కాబట్టి, అయినా కూడా గ్రౌండ్ చిన్నగా అయింది కాబట్టి క్షమించాల్సిందిగా కోరుకుంటూ, బయట ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ సహకరించి ఎక్కడికక్కడ మరి లోపటికి రావాలనేటువంటి ఒత్తిడి పోలీసుల మీద చేయకుండా ఎక్కడికక్కడ కూర్చొని యోగా చేయాల్సిందిగా కోరుకుంటూ, మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. नमस्कार. Sri M. Venkaiah Naidu ji, former Vice President of India, Sri G. Kishan Reddy Garu, Honorable Union Minister of Steel and Coal, Government of India, Sri Bhupati Raju Srinivasa Verma, Union Minister of State for Heavy Industries, Steel and Government of India, other dignitaries on the stage, yoga enthusiasts, friends, namaste and warm greetings to everyone gathered here. It gives me immense pleasure to join you this morning at this grand event, the 24-hour countdown to the International Day of Yoga 2025. Being jointly organized by the Ministry of Coal and Mines and the Ministry of Steel under the dynamic leadership of Honorable Union Minister for Coal and Mines, Sri G. Kishan Reddy ji. As we stand together at this historic LB Stadium, we are united in spirit and purpose to celebrate yoga, a timeless gift from India to the world. The theme this year is One World, One Health. Resonates deeply within all of us. It reminds us that personal well-being
and planetary health are deeply interlinked. When we nurture our own body and mind, we also contribute to the well-being of our communities and environment around us. Yoga is not just a form of physical exercise. It is a way of life, a journey towards inner peace, discipline, and harmony. It connects our body, mind, and soul, enabling us to face life challenges with calm and clarity. Born in India, yoga has become a global practice, transcending boundaries, languages, and cultures. We all remember the difficult years of the COVID-19 pandemic. Amid the crisis, it was yoga, Ayurveda, pranayam that provides millions with strength and solace. India, true to its civilizational values, reached out to the world, not just with vaccines under the Vaccine Maitri initiative, but also with ancient wisdom rooted in wellness and compassion. This is the spirit of Vasudhaiva Kutumbakam, the belief that the world is one family, and this is India's enduring message to the world. On this occasion, I offer heartfelt appreciation to our Honorable Prime Minister, Sri Narendra Modi ji, whose visionary leadership led to the recognition of the 21st June as the International Day of Yoga by the United Nations in 2014. Today, yoga is celebrated across continents, in cities and villages, in schools and offices, in parks and homes, humanity in the pursuit of health, harmony, and inner strength. Let us remember, the essence of yoga lies in daily practice. As we count down to June 21st, let us resolve to make yoga not just a once-a-year celebration, but a lifelong habit, embraced with sincerity, practiced with devotion, shared with others. I encourage each one of you, young and old alike, to take this journey inward. In doing so, you will not only strengthen your life, but will also contribute to building a healthier and peaceful India. Let us join hands to create a nation that is physically fit, mentally resilient, and spiritually vacant. Thank you for your presence, enthusiasm, and commitment. May you be blessed with good heart, clarity of mind, and joy in your heart. Sarve bhavantu sukhina, sarve santu niramaha, sarve bhadrani paschantu, ma kaschid dukkha bhara bhavet. Jai Hind, Jai Bharat, Bharat Mata ki Jai. అందరం కూడా యోగా చేద్దాము. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా దయచేసి గౌరవ పెద్దలందరూ కూడా వేదిక ముందు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. దయచేసి ఎవరు కూడా కెమెరామెన్స్ మాత్రమే, ఈవెన్ రిపోర్టర్స్ కూడా పక్క జరిగితే బాగుంటుంది. కెమెరామెన్స్ మాత్రమే ఇక్కడ ఉండండి. దయచేసి బాబు పక్క జరగండి. బాబు ఆప్కో చలో. ఇప్పుడు యోగా అందరం చేయాలి కాబట్టి ఎక్కడికక్కడ ప్లేస్ ప్లాన్ చేసుకోండి. కాబట్టి అందరు కూడా యోగా చేసే విధంగా అందరం జరగాలి. బాబు ఇక్కడి నుంచి జరగండి. రిపోర్టర్స్ కూడా వెనక జరగండి. ఈ చైర్స్ కొద్దిగా వెనక తీసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు చైర్స్ మొత్తం వెనక కనండి. చెప్పండి. భారత్ మాతాకి వినబడతలేదు. ఢిల్లీలో ఈ అంతర్జాతీయ యోగాకు కారణమైనటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి ఢిల్లీలో ఉన్నారు. వారికి వినిపించాలి ఇక్కడి నుంచి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే
వందే. మీరు లైన్ తీసుకోండి అమ్మా, మీరు లైన్ చేసుకోండి. లైన్ పెట్టారు కదా బాబు. ఇక్కడ పార్టీ వాళ్ళు ఎవరు ఉండొద్దు దయచేసి, అందరు కూడా వెనక జరగండి. యోగా అయిపోయిన తర్వాత జాతీయ గీతం ఉంటుంది, జనగణమన, నేషనల్ అంతం, అందరం కూడా పాల్గొనాలి. కాబట్టి యోగా చేద్దాం, అందరం కూడా సామూహికంగా మనం అందరం యోగా చేయాలి, డిసిప్లిన్గా చేయాలి. ఇక్కడి నుంచి ఏ సూచనలు వచ్చే ఆ సూచన ప్రకారం యోగా చేయాల్సిందే కోరుతా ఉన్నాను. గూడూరు నాగేశ్వరరావు, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నేషనల్ ప్లేయర్. ఆయనకి ఈ ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ మొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి. వారిని మన మాన్యశ్రీ మంత్రి గారు సన్మానిస్తున్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏషియా యోగాసన ఛాంపియన్షిప్లో మన తెలంగాణకి మొదటిసారిగా 2 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ వచ్చింది. అది నాగేశ్వరరావు, గూడూరు నాగేశ్వరరావు ఫ్రమ్ సూర్యాపేట్. ఆ తర్వాత మర్రి లక్ష్మణ్ రెడ్డి గారు 80 సంవత్సరాల వయస్సులో చైర్మన్ ఫర్ ది ఎంఎల్ఆర్ ఐటీ ఇన్స్టిట్యూషన్స్. 80 సంవత్సరాల వయస్సులో వాళ్ళు 6 గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు నేషనల్ లెవెల్లో. 80 సంవత్సరాల వయస్సు. తర్వాత సైక్లింగ్లో గోల్డ్ మెడలిస్ట్, స్విమ్మింగ్లో గోల్డ్ మెడలిస్ట్. మన కృష్ణా రివర్ని 4 సార్లు వారు స్విమ్మింగ్ చేశారు. అక్రాస్ ద కృష్ణా రివర్ 4 సార్లు. వారిని మన మంత్రి గారు సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ధన్యవాదాలు. సో కమాన్ హైదరాబాద్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన సో వీళ్ళందరినీ కూడా ఫాలో అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ కైండ్లీ పార్టిసిపేట్ ఇన్ ది యోగా. హియర్ వి గో. ఇప్పుడు బ్రిడ్జ్ భూషణ్ పురోహిత్ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనందరం కూడా యోగా చేయడం జరుగుతుంది. సో ఓవర్ టు యు సర్. All of you get ready for the protocol practice. Everybody, now I request our Brij Bhushan ji to take up the program. Protocol practice. Sit down, sit down. Sit down under. Protocol. Namaste to all. Namaste. आइए आज के इस प्रातःकालीन समय में योग का अभ्यास आरंभ करते हैं. This yoga practice is from the common yoga protocol designed by the Government of India, Morarji Desai National Institute of Yoga. इस योग के लिए आज का हम सेशन प्रारंभ कर रहे हैं. पहले सभी लोग अपने अपने स्थान पर बैठ जाइए. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. అందరూ మీ మీ స్థానంలో చక్కగా కూర్చోండి. ప్లీజ్ సిట్ ఇన్ టు ద ప్లేసెస్ విత్ యువర్ बैक बोन स्ट्रेट. अब हम थोड़ा शांति की ओर जाते हैं, फिर बाद में एक बार लास्ट में जयकारा करेंगे. అందరూ కలిసి సాధ్యమైనంత మీకు ఉన్న ప్లేస్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనము ఈ యోగాభ్యాసం చేద్దాము. म्यूजिक स्टार्ट. ऑल प्लीज रेडी. आंखें बंद करें.
प्लीज टेक द डीप ब्रेथ्स 5 बार लंबी गहरी श्वासें దీర్ఘ శ్వాసము మెల్లగా తీసుకొని వదలండి. ఓం ధ్వని का उच्चारण ओमकारमु కలిసి చేద్దాము. इस ध्वनि के अंदर सब लोग सम्मिलित होंगे. एवरीबडी प्लीज कोऑपरेट एंड ज्वाइन. टेक ए डीप ब्रेथ. Join your hands. Sangachadvam samvadadvam samvo manansi janata deva bhagam yatha purve संजानाना उपासते. ओम शांति शांति शांति. Rub your palms, put it on your eyes, आंखों पे लगाएं. उस शक्ति को ग्रहण करें. ఒక శక్తిని మనము మన ముఖం మీద గ్రహించి చేతులు చూసి కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతి కరమధ్యే తు గోవిందః ప్రభాతే కరదర్శనం. శ్రీ గురుభ్యో నమః. లెట్ us start our practice. First we will go with the small stretchings and सूक्ष्म व्यायाम. अपने अपने स्थान पर खड़े हो जाइए. प्लीज स्टैंड अप. द फर्स्ट सेट ऑफ एक्सरसाइजेस विल बी फ्रॉम स्टैंडिंग पोस्चर्स, द स्टैंडिंग एक्सरसाइजेस. మీకు ఎంత సాధ్యం అంత చేయండి. దిస్ ప్రోటోకాల్ ఈజ్ నాట్ ఫర్ అడ్వాన్స్డ్ వే, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ యువర్ హెల్త్ పర్పస్. ఇఫ్ యూ కాంట్ డూ, యూ కెన్ లీవ్ ఇట్ ఆల్సో. Keep your hands on the waist, a small gap between the legs for balance. Those who are good practitioners, join the legs. If you are okay, keep your legs together. धीरे से अपने गर्दन को सीधे बाजू राइट साइड घुमाइए. Turn your head right side. Look at the right side. Right, left. Turn on the left side. गर्दन को घुमाएं. Right. अंदर చేయండి. ప్రశాంతంగా ఉండండి పిల్లలు. Left. Right side. थोड़ा सा प्रेशर होना चाहिए. Little pressure on the neck. Left. Relax. Center. हेड डाउन. सिर को नीचे करेंगे. देन हेड अप. रेज योर हेड अप. टेक ए डीप ब्रेथ. ब्रीद आउट एंड हेड डाउन. धीरे धीरे सिर को नीचे. మెల్లగా పైకి తలను పైకి చేయండి. ప్లీజ్ డూ యువర్ హెడ్ అప్ అండ్ దెన్ స్లోలీ డౌన్. రిలాక్స్. Now touch your right ear to the right side on the shoulder. Right, left, right, left,
रिलैक्स. गर्दन को गोल घुमाएंगे. The rotation of your neck. If anybody is having spondylitis or vertigo, don't do full circle, do half circle. Head down, right side, up, to the left side, and down. Reverse. Left side up, right side down. Relax. Now, take your hands to the down side. Stretch your both the arms front. Put it on the shoulders. Shoulder movement. स्कंध शक्ति विकास का. धीरे से उसे गोल घुमाइए. Form a very big circle for the shoulder joint. Bigger circle. కంజూసీ नहीं करेंगे. పిస్నారిలాగా చేయకుండా పూర్తిగా apply the full circular movement to your shoulders. 3 movements. Then reverse. उल्टा घुमाइए. Please move it on the round circular action. And relax. Hands drop down. Stretching to your arms and shoulders. दोनों हाथों को साइड से. ब्रीद इन. सांस भरते भरते ऊपर तक जाइए. बैक टू बैक. ऊपर. स्ट्रेच इट मैक्सिमम. Breathe out slowly. Try to stretch your arms one more time. Breathe in. Inhale. శ్వాసను బాగా పీల్చుకోండి పైకి. లంగ్స్ ఎక్స్పాండ్. You have to expand your lungs. Exhale and bring down. Relax. आइए कमर की तरफ चलते हैं. The waist. నడుము గురించి. కటి చక్రాసన్. లెగ్స్ సెపరేట్. पुट योर हैंड्स फॉरवर्ड. दोनों हाथ सामने लेंगे. टर्न योर बॉडी टू द राइट साइड. सब अपना राइट साइड से करें. राइट साइड टर्न बैक. 1 in the shoulder level. 2 कमर का ऊपर का हिस्सा. 3 మీ నడుము పై భాగము. మీ చేతులు ఒక చేయి బెండ్ చేయండి. ఒక చేయి స్ట్రైట్ ఉంటుంది. 4 रिलैक्स. हैंड्स डाउन. बीच बीच में लंबी सांसें लें. वेन एवर यू गेट ए चांस डीप ब्रीदिंग. लंबी सांस की आदत डालिए. श्वासों दीर्घंगा. नाउ फॉर द नीज रेज योर हैंड्स अप. Now I am providing a chair to all of you. Please sit down on the chair. Imaginary visualization of chair. Bend your knees. हमारे जमाने में हमारे टीचर इसको पनिशमेंट देते थे. It is a very important kriya for knees. Utkatasana. Let us sit on the chair. At least 10 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. रिलैक्स. रेस्ट. अब आसनों की संख्या बढ़ाते हैं. स्टैंडिंग पोस्चर्स. ताड़ासना. जॉइन द लेग्स और कीप द गैप. दोनों हाथ सामने. पुट योर हैंड्स फॉरवर्ड. చేతులు ముందుకు. इंटरलॉक. टेक इट ऑन द हेड. दोनों हाथ सिर के ऊपर रखें. नाउ स्ट्रेच इट अप. स्ट्रेच योर बॉडी. कम ऑन. खींचिए. सुबह सुबह उठ के हम खींचते हैं शरीर को. नाउ दोज हु आर एबल टू बैलेंस योर హీల్స్ అప్ ఆన్ ద టోస్. వచ్చిన వాళ్ళు చేయండి. లేకుంటే కిందనే పెట్టండి. బ్యాలెన్స్ లేదు అంటే. వెరీ నైస్. వెరీ నైస్. స్ట్రెచ్ యువర్ బాడీ. యూ కెన్ బ్రీద్ ఇన్ అండ్ స్టాప్ ఆర్ నార్మల్ బ్రీదింగ్. దెన్ స్లోలీ డౌన్. రిలैक्स. पुट योर हैंड्स डाउन. धीरे से हाथ नीचे कर लीजिए. अब हम कमर को आगे पीछे करेंगे. द నడుము. చేతులు నడుము మీద పెట్టుకోండి. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద వేస్ట్.
బెండ్ యువర్ బాడీ ఫ్రంట్, సైడ్ పోస్. మీరు అట్లనే ఉండండి. వాళ్లకు కాషన్స్ ఇస్తున్నాను ఫర్ మీ कन्वीनियंस గురించి. उनके कन्वीनियंस के लिए आप सभी इधर ही देखेंगे, आपको बराबर दिखे. पाद हस्तासना, प्लीज बेंड योर बॉडी जितना होता है आगे. फर्स्ट 90 डिग्री बेंड, ड्रॉप योर हैंड्स डाउन, हाथ नीचे, जमीन को टच करें, भूमि माता को टच करें. जो लोग लगा सकते हैं अपने सिर को घुटनों पे लगाएं. इफ पॉसिबल ट्राई टू टच as much as possible. Get up slowly. कमर का दर्द है तो मत करो. Slip disc and the back aches, don't do this. Once it's okay. Now slowly turn your body back. धीरे धीरे कमर को पीछे ले जाइए. వెనక్కి మీకు ఈజీ అయినంత కళ్ళు తెరిచిపెట్టండి. डोंट fall down. चक्कर आते हैं, बहुत केयरफुली करेंगे. सांस नॉर्मल. रिलैक्स. अर्ध चक्रासना. रेस्ट, डीप ब्रीदिंग. रेस्ट, डीप ब्रीदिंग. नाउ वी आर गोइंग टू द मैथमेटिकल पार्ट ऑफ योगा. ट्रायंगल, त्रिकोणासना. हमारे आदरणीय नरेंद्र मोदी जी का ये आसन आपने देखा होगा. चलिए पैर दूर फैलाएंगे. स्प्रेड योर लेग्स. ऑल, जितना आसानी से दूर रख सकते उतना पैर दूर. रेज योर आर्म्स टू द साइड्स. दोनों हाथ साइड्स में लेंगे. ब्रीद इन. स्पाइन स्ट्रेट. నడుము చక్కగా పెట్టి వెన్నముక్క నుంచి साइड बेंडिंग ऑन योर राइट साइड. सब अपने सीधे बाजू झुकेंगे नीचे. बेंड ऑन द साइड एज मच एज पॉसिबल. जैसे जैसे अभ्यास बढ़ता है बराबर त्रिकोण बनता है शरीर का. यहाँ पर हमारे पार्टिसिपेंट्स को आप देख सकते हैं. द परफेक्शन इन द पोस्चर कम्स स्लोली बाय द प्रैक्टिस. रिटर्न and turn your leg other side. Let us do on the other side. On your left side same. पैर को थोड़ा सा टेढ़ा कर लेना है लेफ्ट साइड में. जितना होता है उतना झुकिए. మీకు ఎంత సాధ్యం అంతే చేయండి. ఏదో కష్టంగా దాని మీద టెన్షన్ తీసుకొని చేయకండి. రిటర్న్. బ్రీద్ ఇన్, రిలాక్స్ एंड ड्रॉप योर हैंड्स डाउन. आइए बैठ के कुछ आसनों का अभ्यास करेंगे. ऑल ऑफ यू रेज योर हैंड्स अप एंड देन सिट डाउन. आराम से बैठ जाओ. यू कैन सिट इजीली. पैर आगे फैला देंगे. स्प्रेड योर लेग्स आउट. दंडासना. द लेग्स आउट. दंडासन. नाउ very important and favorite asana for the children. What is that? Butterfly. All of you join your feet. दोनों पैरों को मिलाएं तलवे. పాదాలు అరికాళ్ళు కలిపి దగ్గర తీసుకోండి. A very beautiful asana for the ladies, pregnant ladies, which is very important. स्टार्ट मूविंग योर नीज अप एंड डाउन. थोड़ा ऊपर नीचे देखेंगे. सभी लोग हिलाइए. 1 2 1 2. इतनी सारी तितलियां आ गई हैं देखिए लाल बहादुर स्टेडियम में. द लॉट ऑफ बटरफ्लाईज आर हियर. नाउ जस्ट स्टॉप एंड कीप इट डाउन. वैसे ही रोक दें. भद्रासन. भद्रंगा उंचाली. अंदर की हमारी इंद्रियों को संभाल के रखने वाला आसन भद्रासन. फॉर योर ऑल इंटरनल ऑर्गन्स, for excretory and sexual organs. Relax. पैरों को सीधा कर लें और धीरे से. और एक महत्वपूर्ण आसन आ रहा है आपके सामने. वन मोर इम्पॉर्टेंट आसना which is famous in Japan, which is famous with our all Muslim community also. That is namaz posture. वज्रासना. धीरे से पैरों को मोड़ लीजिए. जब हम क्लास में सिखाते तो उसका स्टेप वाइज मेथड है. एनीबडी सफरिंग विथ नी पेन्स और फ्रैक्चर्स प्लीज अवॉइड, डोंट डू. किसी को घुटनों का दर्द है तो छोड़ दीजिए.
మీరు మోకాళ్ళు నొప్పులు కానీ ఏదైనా ఫ్రాక్చర్స్ ఉంటే చేయకండి. మీకు చూసి చేయండి మీ మోకాళ్ళలో. వజ్రాసన. నౌ వీ విల్ బెండ్ యువర్ బాడీ బ్యాక్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ చెస్ట్. పుట్ యువర్ హ్యాండ్స్ ऑन द वेस्ट. गेट अप ऑन द नीज. घुटनों के ऊपर उठ जाइए. ब्रीद इन. लिटिल बॉडी बैक. लिटिल बॉडी बैक जितना होता है. और जिनसे हो सकता है, दोज हु आर गुड प्रैक्टिशनर्स, दे कैन डू द फुल उष्ट्रासना. दोनों हाथों को पैरों पे ड्रॉप कर लें. వీలైన వాళ్ళు, వీలు కాని వాళ్ళు అంతే ఉండండి. రిలాక్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మెల్లగా శ్వాసను వదులుతూ రిటర్న్ వచ్చేసేయండి. రిటర్న్ బ్యాక్ అండ్ సిట్ డౌన్. సిట్ డౌన్. నెక్స్ట్ ఫ్రంట్ బెండింగ్. शशांकासना. लिटिल नी सेपरेट एंड टेक योर हैंड्स इन फ्रंट. सामने रख लो एंड स्लिप योर हैंड्स एंड गो फॉरवर्ड. आगे जाएंगे. शशांकासन. వీలైనంత ఫ్రంట్ బెండింగ్. स्लोली कम अप. धीरे 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 वापस आ जाइए. Raise your hands up. Stretch it. Breathe in. Right hand to the right shoulder, left shoulder, left to the right shoulder. उत्तान मंडूकासन. पीछे, कंधों के पीछे रखना है हाथों को और खींचना. Relax and bring your hands down. समय के अनुसार हमारे इंस्ट्रक्शंस है. अभी हम यहाँ पर इसको थोड़ी देर प्राणायाम और कुछ श्वास की क्रियाओं के साथ हम इसको आज का कार्यक्रम यहाँ पर इसको बंद करेंगे. प्लीज सिट इन एनी पोस्चर विच इज ईजियर टू यू. इफ इट इज पद्मासन ओके, और सुखासन और वज्रासन. सीधे बैठ जाएं. आंखें बंद रखें. कीप योर आईज क्लोज्ड. अभी हम सांस की क्रिया करेंगे. भस्त्रिका, लेकिन नाम जो है कपालभाति के नाम से फेमस है. आप हमारे केंद्र में आइए, उसका हम डिफरेंस बताएंगे. कपालभाति इज दिस इज कपालभाति. भस्त्रिका पेट को हिलाना है. पेट को हिलाना है. कपाल ऊपर होता है तो वो अलग है. एक 20-25 बार धीरे धीरे अभ्यास हो जाए. उसको आप जो है ज़्यादा से ज़्यादा 120 स्ट्रोक्स पर मिनट ऑल्सो यू कैन डू. लेकिन पेट अंदर ही जाना चाहिए, నాట్ రివర్స్. కడుపు లోపలే వెళ్ళాలి. బయట శ్వాస వదిలిన సమయంలో కడుపు లోపల. రిలాక్స్. శాంత్. ఐస్ క్లోజ్డ్. डीप ब्रीदिंग. आइए अनुलोम विलोम या नाड़ी शोधन. नाड़ी शोधन प्राणायाम का बहुत नियम होते हैं, फिर भी प्राणायाम कहते हैं. टेक योर राइट हैंड इन द फ्रंट. फोल्ड योर फर्स्ट 2 fingers. मेक ए नासिका मुद्रा और विष्णु मुद्रा. टर्न इट इन फ्रंट ऑफ द नोज. क्लोज योर राइट नॉस्ट्रिल. सीधे नाक को बंद कीजिए. कुड़ी मुक्कु बंद చేయండి. శ్వాసను వదిలేండి. एक बार सांस खाली कर दो. ब्रीद आउट. श्वास ही जीवन है. ब्रीद इन लेफ्ट. बैकबोन स्ट्रेट. Then slowly breathe out from the right. Breathe in right and breathe out from the left. फिर एक बार बाएं नासिका से सांस अंदर भरेंगे. पूरा भरो. सीधे नाक से पूरा सांस छोड़ दो. फिर से మళ్ళీ శ్వాసను కుడి ముక్కుతో తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదిలేయండి. ఎడమ తీసుకొని
कोड़ीमुख द्वारा मेल्लगा सांस हमेशा धीरे होने चाहिए। किसी स्वामी जी को पूछा गया कि श्वास कितनी धीरे है, तो एक स्वामी जी ने उत्तर दिया, वो स्वामी जी अन्नर एंत मेल्लगा ఉండాలి, वो कहते हैं मैं एक सांस लेकर छोड़ता हूं, आई टेक वन ब्रीदिंग एंड रिलीज, वन जनरेशन पासेस ऑफ इन फ्रंट ऑफ मी, एक जनरेशन चला जाता है। नाउ रिलैक्स, हैंड्स डाउन, शीतली गर्मी का प्राणायाम, मुंह को गोल कर ले, मेक इट राउंड टंग एंड ब्रीद इन थ्रू द माउथ, ब्रीद आउट थ्रू द नोज 2 बार। द आखिरी 2 ही क्रियाएं हैं, फिर हम समाप्त कर रहे हैं। वी आर गोइंग टू एंड इट। भ्रामरी, ऑल ऑफ यू क्लोज योर ईयर्स, eyes, take a deep breath. Breathe in. रिलैक्स, आईज क्लोज, पुट योर हैंड्स इन चिन मुद्रा। 1-2 मिनट के लिए ध्यान करेंगे। द होल पर्पस ऑफ टुडेज प्रोग्राम इज द योगा ओनली, और योग को ही हमें सही ढंग से करना है, समय उसी के लिए लगाना है। बाकी तो दुनिया का संसार चलते रहता है, एवरीथिंग गोज ऑन। प्लीज सिट स्ट्रेट, आईज क्लोज्ड। The final goal of yoga is yogas chitta vritti nirodha, mana prashantata, और योगः युञ्जते, आत्मा परमात्मा का मिलन। ఆంఖే బాంద్, కళ్ళు మూసేయండి, ధ్యానం చేయండి। మీ ఆలోచనలు అన్నీ కొద్దిసేపు ఆపగలిగితే ప్రత్యాహార, बाहर की आवाज़ों को बंद, इंद्रियों को निग्रह, इंद्रियाల నిగ్రహము। తర్వాత మెల్లగా మనసు ఒక స్థానము ధారణ, ట్రై టు బ్రింగ్ ఎట్ 1 पॉइंट, बेटर योर ब्रीदिंग, सांस अंदर गई बाहर आई, द ब्रेथ इज गोइंग इन एंड आउट स्लोली। बी साइलेंट, बी साइलेंट। आराम से उस ईश्वर को धन्यवाद दीजिए, आज के इस अच्छे से कार्यक्रम में हम यहाँ पर हैं। The thanks to the Lord and Almighty for being here and joining together for this yoga session, which has become a popular throughout the world. योग जीवन है, सिर्फ एक दिन का काम नहीं। योग में जीवनमो, जीवन में योगमो। आइए ओमकार की तरफ बढ़ते हैं। धीरे से सांस लेना, टेक ए डीप ब्रेथ। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। लोका समस्ता सुखिनो भवन्तु, सर्वे सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति।
be into that position for few moments. उस आनंद में थोड़ी देर रहें. जीवन का उद्देश्य है आनंद. आनंद प्राप्ति, that is the main. Everybody wants the happiness or sukha prapti, dukha nivritti. That is the aim of yoga. Everybody wants to change the whole humanity, but nobody wants to change himself. Let us change ourselves today with the yoga. Rub your palms, put it on your eyes and massage. Look at your palms and look at your on the sides. अपने आजू बाजू देखिए, एक नई स्माइल दीजिए. Give a nice smile and say namaste to all your side people. सभी को नमस्कार, अभिनंदन. One slogan I want to give, that is, all of you say yoga for me. All of you please say yoga for me. I am for the nation. Yoga for me. I am for the nation. Jai Hind. Bharat Mata ki. Vande. 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 धन्यवाद. और अगर परमिशन है हमारे ऑर्गेनाइजर्स का, तो हमारे बच्चे जो कर रहे थे उनका एक आसन अगर एडवांस हो जाए तो ठीक है, नहीं तो हम खाली कर देंगे. Now, before ending, we will have a small cultural later on also they will do. एक नेशनल एंथम के साथ आज का कार्यक्रम यहाँ पर समाप्त होगा. Requesting everybody to please kindly raise for the national anthem. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. भारत माता की. धन्यवाद. अभी थोड़ा सा कार्यक्रम जो है हमारे कल्चरल आइटम रह गया था, आप विटनेस कर सकते हैं.